ఓడిపోయేవాడు యేసు, ఓడిపోయేవాడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోయేవాడు. చైతాడిపోయిన స్థితులైనను ఓడిపోయేవాడు. అందరూ వచ్చి ప్రార్థన చేద్దామా? ఓడిపోయేవాడు యేసయ్యా.
నీకే స్తుతులు స్తోత్రాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నీకేమి చిరునవ్వు తీర్చగలము తండ్రి. గొప్ప దేవుడా, పునరుద్ధానుడా, తిరిగి లేచిన దేవుడా, తిరిగి మమ్మల్ని కూడా లేపిన దేవుడా, నీకే వందనాలు. ఈన స్థితిలో మనమున్నాను, సిగ్గుపడను, ఆశలు అనగారిపోయినాను, సిగ్గుపడనివాడు, అందరూ హీనంగా చూసినాను, సిగ్గుపడనివాడు, ఆశలు అనగారిపోయినాను, సిగ్గుపడనివాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు, దాటిపోడన్నాడు యేసయ్యా, దాటిపోడన్నాడు. దీన స్థితిలో మనమున్నాను, దాటిపోడన్నాడు, నవ్వుల పాలైన రోజైనాను, దాటిపోడన్నాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు. ఏ స్థితిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఆ స్థితిలో నుంచి నిన్ను ఓడిపోకుండా గెలిపించడానికి, ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి, దానిని పొందుకుని యోగ్యతనికి ఇచ్చి గెలిపించాడు. అది ఇవ్వడానికి ఆ క్రీస్తే లోకమునికి వచ్చి వాక్యము శరీరధారుడుగా మన కొరకు కల్వరి శిలువలో యాగమైన ఆ త్యాగాన్ని మనం చూసినట్లయితే, నేను మీ కొరకే ఈ పాపము తొలగించడానికి నా రక్తాన్ని సిద్ధిస్తున్నాను, మరణాన్ని జయించి నీ నా కోసం నేను ఉన్నాను, నేను విన్నాను, నేనెప్పుడు మీతోనే ఉంటాను, నాకు మరణము లేదు అని చెప్పడానికి తిరిగి లేచిన దేవుడు నీ దేవుడు, తిరిగి లేచిన దేవుడు నీ దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, ఆరోహణమైన దేవుడు, మరలా తిరిగి మన యొద్దకు సజీవుడిగా ఆనంద బాష్పాలతో కన్నీటిని తుడవడానికి రాబోతున్న దేవుడు నా యేసు గొప్ప దేవుడు. తనని ఆరాధించడానికి కాలాలు, సమయాలు, సంవత్సరాలు, నెలలు, రోజులు, దినాలు చాలవు. ఎన్ని మార్లు 24 గంటలు మనం స్థితించిన తన రుణాన్ని మనం తీర్చగలం. అటువంటి యేసు క్రీస్తు త్యాగం ఈరోజు గుర్తుంది.
నిన్ను ఓడిపోకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు వాక్యంతో కల్పించడానికి బోధిస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది. విజయ వీరులుగా చేయడానికి ఇష్టపూర్వకంగా తానే వాక్యమైంది మన ఎదుకు వచ్చాడు. ఆ వాక్యమే దేవుడైంది మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప శిక్షణ, ఎంత గొప్ప భాగ్యము ఈ లోకములో చాలా మందికి లేదు. నువ్వు పొందుకున్నావు, దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నిన్ను మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమిస్తున్న దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పిన దేవుడు లోకమందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ అందరి దగ్గర, ప్రతి దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల, గ్రామాల్లో అందరి దగ్గర ఆ వెలుగుని, ప్రకాశవంతమైన వెలుగుని ఉంచి వెళ్ళాడు. కానీ చీకటిలో ఉండి మరి చీకటిని చూస్తూ నిజాన్ని నమ్మలేని వారికి ఆ వెలుగు కానలేకపోతుంది, చూడలేకపోతున్నారు. ఈ లోకంలో వెలుగు ఉండేనో చీకటి దాన్ని కానలేకపోయింది, చూడలేకపోయింది. చీకటిలో ఉండి చూడలేవు, చీకటిని చీల్చుకొని బయటకు వచ్చిన నీ వెలుగు చూడగా, వెలుగులో ఉన్న ఆనందాన్ని చూడగా, వెలుగు కొద్దిగా నీకు ఇరుగ్గానే అనిపించచ్చు, ఇబ్బందిగానే అనిపించచ్చు. కానీ ఇందులో మోక్షం ఉంది తెలిసిపోయినట్టు నా ఎందుకు నీకు రక్షణాన్ని, ముక్తిని దయచేస్తున్నాడు. ప్రియమైన దేవుడు, మనము కరుణాలు చూసే సమయాన్ని పోతున్నాడు. దేవుడు కరుణాలు చూసి అందుకునే సమయం పోతున్నాడు. కరుణాలు చూసి ఆనందించే రోజు పోతుంది. క్రీస్తు జీవులైన వాడు, పరిశుద్ధులైన వాడు, భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు చూడబోతున్నాడు. ఓడిపోయిన వచ్చింది. గెలవడానికి, ప్రజలను గెలిపించడానికి, దేశాన్ని గెలిపించడానికి, దేశ ప్రజల్ని గెలిపించడానికి, విడిపించడానికి, చీకట్లో ఉన్నవారికి కూడా వెలుగునివ్వడానికి నేను ఏర్పరచుకున్నాను ప్రత్యేక పరిచయాలు. అది గుర్తించుకొని భయభక్తులతో, విశ్వాసంతో రక్షణ కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. ఇది నీవు నేను చేసిన ఆరాధన అందుకుని ఆనందిస్తున్న దేవుడు మన క్రియలను బట్టి కూడా అప్పుడు ఆనందించే విధంగా మన క్రియలు ఉండాలి. పరిశుద్ధుడా, ఇంతవరకు మేము చేస్తున్న ఆరాధన